హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సైన్స్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఈ వీడియోలో గ్రావిటేషన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూద్దాం. గ్రావిటేషన్ అంటే తెలుగులో గురుత్వాకర్షణ. ఈ గ్రావిటేషన్ అనే టాపిక్ మనం ఎప్పటి నుంచో వింటున్నాం. మీరు మీ హై స్కూల్లో కూడా నేర్చుకున్నారు. కాకపోతే ఇక్కడ ఇంటర్మీడియట్ లెవెల్లో కొంచెం డీటెయిల్గా నేర్చుకుంటారు. మనందరికీ తెలుసు, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు వేరొక వస్తువుని ఆకర్షిస్తుంది. ప్రతి రెండు వస్తువుల మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉండడం మనం గమనించవచ్చు. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్. ఇట్స్ ఆల్వేస్ అట్రాక్టివ్ ఫోర్స్, ఆకర్షణ బలం. భూమి చుట్టూ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ తిరగాలన్నా, భూమి చుట్టూ చంద్రుడు మన యొక్క నిర్ణీత కక్షలోనే ఉంటూ భూమి చుట్టూ తిరగాలన్నా, పైకి విస్తున్న వస్తువు కిందకి పడాలన్నా, వీటన్నిటికీ కారణం గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ వన్ బై వన్ చూద్దాం. All material objects are attracted towards the earth. అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అనేవి భూమి వైపు అట్రాక్ట్ చేయబడతాయి. ఎనీథింగ్ థ్రోన్ అవుట్ ఫాల్స్ బ్యాక్ టువర్డ్స్ ద ఎర్త్. ఏదైనా పైకి విసిరేస్తే అది తిరిగి భూమి మీదకి రావడం గమనించవచ్చు. దీనికి కారణం గ్రావిటేషనల్ ఫోర్స్, ఫాల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. Raindrops from cloud fall towards the earth. క్లౌడ్స్ నుంచి రెయిన్ డ్రాప్స్ భూమి మీదకి పడడానికి కూడా కారణం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్. గోయింగ్ అప్ హిల్ ఈజ్ లాట్ మోర్ టైరింగ్ దాన్ గోయింగ్ డౌన్ హిల్. మనం ఏదైనా కొండని ఎక్కేటప్పుడు ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సి, సో త్వరగా మనం అలసిపోతాం. అదే దిగేటప్పుడు అంతలా అంత ఎనర్జీని స్పెండ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే మనం కొండ ఎక్కేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్ డైరెక్షన్. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది, కిందకి యాక్ట్ చేస్తుంది. మనం పైకి కొండ ఎక్కాలంటే ఆపోజిట్ డైరెక్షన్లో నువ్వు ఎనర్జీని, ఫోర్స్ని ఎక్కువ ఉపయోగించాలి. సో ఎక్కేటప్పుడు బాగా ఎనర్జీని స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అలిసిపోయిన ఫీలింగ్. సో దిగేటప్పుడు అంతలా అలిసిపో, ఎక్కువ ఎనర్జీని స్పెండ్ చేయాల్సిన అవసరం. గ్రావిటేషనల్ థియరీ enables you to answer all these phenomena. ఈ ఫినామినా అన్నిటికీ ఈ గ్రావిటేషనల్ థియరీ అనేది మనం, వీటన్నిటికీ రీజన్స్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్. హూ అబ్జర్వ్డ్ ది గ్రావిటేషనల్ ఫస్ట్? హూ అబ్జర్వ్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫస్ట్? గ్రావిటేషన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసిన వ్యక్తి ఎవరంటే గెలీలియో. ఇతను ఇటాలియన్ ఫిజిసిస్ట్. తను ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ని అబ్జర్వ్ చేశాడు. ఇతను ఏం అబ్జర్వ్ చేశాడంటే, he recognized that all bodies, irrespective of their mass, అన్ని వస్తువులు irrespective of their mass, వాటి మాస్ తోటి సంబంధం లేకుండా అన్ని irrespective of their masses are accelerated towards the earth with constant acceleration. నెక్స్ట్ ఇందులో మోడల్స్ని డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ మోడల్ వచ్చేసరికి జియోసెంట్రిక్ మోడల్. జియో మీన్స్ ఎర్త్, సెంట్రిక్ మీన్స్ సెంటర్. ఈ మోడల్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి టాలెమీ. ఇతను
2000 ఇయర్స్ బ్యాక్ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఈ మోడల్ ప్రకారం అన్ని ఖగోళ వస్తువులు, స్టార్స్ కానీ ప్లానెట్స్ అన్నీ అర్త్ చుట్టూ తిరుగుతాయి. అర్త్ అనేది స్టేషనరీగా ఉంటుందని చెప్తారు. అకార్డింగ్ టు దిస్ జియోసెంట్రిక్ మోడల్, ఆల్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్స్ అన్ని ఖగోళ వస్తువులు, స్టార్స్, ది సన్ అండ్ ప్లానెట్స్ ఆల్ రివాల్వ్ అరౌండ్ ది అర్త్. అన్ని భూమి చుట్టూ తిరుగుతాయి. భూమి అనేది సెంటర్లో ఉంటుంది. ప్లానెట్స్ వర్ డిస్క్రైబ్డ్ యాజ్ మూవింగ్ ఇన్ సర్కిల్స్. ప్లానెట్స్ అన్ని సర్క్యులర్ పాత్లో తిరుగుతాయని జియోసెంట్రిక్ మోడల్. నెక్స్ట్ హీలియోసెంట్రిక్ మోడల్. హీలియోసెంట్రిక్ మోడల్ని ప్రపోజ్ చేసిన వ్యక్తి నికోలాస్ కోపర్నికస్. ఇతనేం చెప్తాడంటే ప్లానెట్స్ ఇంక్లూడింగ్ అర్త్ అండ్ సన్ సన్ చుట్టూ తిరుగుతాయి. అన్ని ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతాయి. సన్ స్టేషనరీగా ఉంటుంది. యాజ్ పర్ దిస్ మోడల్ ద ప్లానెట్స్ మూవ్డ్ ఇన్ సర్కిల్స్ అరౌండ్ ద ఫిక్స్డ్ సెంట్రల్ సన్. ఫిక్స్డ్ సెంట్రల్ సన్. As per this model, planets moved in circles around the fixed center. ఈ మోడల్ ప్రకారం సన్ అనేది సెంటర్లో ఫిక్స్డ్గా ఉంటుంది. రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ రివాల్వ్ అవుతాయి. దీన్ని మోస్ట్లీ యాక్సెప్ట్ చేశారు హీలియోసెంట్రిక్ మోడల్. కోపర్నికస్ తర్వాత కెప్లర్ అనే సైంటిస్ట్ రావడం జరుగుతుంది. అతను ప్లానెట్స్ సన్ చుట్టూ తిరుగుతాయి, కాకపోతే సర్క్యులర్ పాత్లో తిరగవు, ఎలిప్టికల్ పాత్లో తిరుగుతాయి అని ప్రపోజ్ చేయడం జరుగుతుంది. అతను కొన్ని లాస్ కూడా ప్రపోజ్ చేస్తాడు. వాటిని కెప్లర్ లాస్ అని జరుగుతుంది. 3 లాస్ని ప్రపోజ్ చేస్తాడు. వాటిని నెక్స్ట్ వీడియోలో మనం ఒక డిస్కస్ చేద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ, గుడ్ బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.